అలాగే ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ నటుడిగా బాలకృష్ణతో కంపేర్ చేస్తే చిరంజీవి బెటర్ ఆర్టిస్టే. తను ఏదైనా చాలా బాగా చేయగలడు. అలాగే డైలాగ్‌కి సంబంధించిన సమస్య ఇద్దరికీ ఉంది. కాకపోతే తను కొంచెం బెటర్. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణకు ఒక ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. ఇలా పోటాపోటీగా నడిచినప్పటికీ చిరంజీవికి కొంత ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ ఉంది. రెండోది సీనియారిటీ ఉంది. ఇది ఏ రోజున చిరంజీవి తనకి పోటీ అనో, లేకపోతే చిరంజీవి బాలకృష్ణ తనకి పోటీ అనో అనుకోలేదు. 1, 2 ప్లేసెస్‌లో నడుస్తూ వచ్చారు. అయితే 1-10 చిరంజీవి నిర్మొహమాటంగా చెప్పాలంటే. ఆ లెవెల్‌కి తను ఇమేజ్ పెరిగింది. తన అంటే ఏదైనా ఎలాగైనా చేయగలడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. రెండోది జడ్జిమెంట్ ఉంది చిరంజీవి దగ్గర. అది చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు. చిరంజీవి స్క్రిప్ట్ విన్నప్పుడు తర్వాత షూట్ అయిపోయిన తర్వాత రషెస్ చూసి దాని భవిష్యత్తు చెప్పగలిగినటువంటి ఒక జడ్జిమెంట్ ఉండేది. మరీ కృష్ణ గారి స్థాయి కాదు కానీ తన లెవెల్లో తను ఒక జడ్జిమెంట్ చెప్పి దీన్ని ఇలా మార్చుకుని ఎడితే బాగుంటుంది అని చెప్పగలిగినటువంటి ఒక జడ్జిమెంట్ ఉంది. బాలకృష్ణ గారి గొడవ అది కాదు. ఆయన ఆ ప్రొడ్యూసరు, డైరెక్టరు వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుని వెళ్ళిపోయే తరహా మనిషి. రెండోది ఆయనది వడ్డించిన విస్తరి. ఆయన ఎన్టీ రామారావు గారి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయనది వడ్డించిన విస్తరి. ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ప్రిపేర్డ్గా వెళ్ళేవాళ్ళు. అదొక ప్రత్యేకమైన స్కూల్. ఇది అలా కాదు. ఇది పూర్తిగా తన కష్టం మీద నిర్మించుకున్నటువంటి కోటే. ఓకే. చిరంజీవి ఈ ప్రయాణంలో ఇంకొకటి ఏంటంటే గొడవ ఇక్కడ చిరంజీవితో సినిమాలు తీసినటువంటి నిర్మాతలందరూ కూడా మెజారిటీ అంటే రామారావు గారి నుంచి ఇటు షిఫ్ట్ అయినటువంటి ప్రొడ్యూసర్లు కనిపిస్తారు. అది దేవి వరప్రసాద్ కావచ్చు, అశ్విని దత్ కావచ్చు, ఒక దశలో వెంకటరత్నం గారు కావచ్చు, త్రివిక్రమరావు గారు కావచ్చు. వీళ్ళందరూ అంతకుముందు అక్కడ సినిమాలు చేసి ఇటు వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ అలాగే విజయబాపినీటి గారు వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్మాతలు. తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంటే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయినటువంటి ఆయన కూడా క్రాంతి కుమార్ గారు, అలాగే ఆయనతో కోతల రాయుడు లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసినటువంటి భరద్వాజ్ గారు, వీళ్ళందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నిర్మాతలు కావడం, కొంత తను ప్రొడ్యూసర్లకి వినయంగా ఉండేవాడు. డైరెక్టర్ల పట్ల చాలా వినయంగా ఉండేవాడు. అది అట్రాక్ట్ చేసేది. ఆ రోజుల్లో నాకు తెలిసి త్రివిక్రమరావు గారు ఒక్కడే చిరంజీవి గారు అనేవాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ చిరంజీవి అనే పిలిచేవాడు. ఓకే. ఈయన అదేమీ ఫీల్ అయ్యేవాడు కాదు. అలా వాళ్ళ నమ్మకాలు గెలుచుకోవడమే తన ప్రోగ్రామ్గా నడిచింది. అర్జున్ రాజు గారు వాళ్ళు కూడా సినిమా తీశారు చిరంజీవితో. ఏది వేటగాడు, కొండవీటి సింహం తీసిన ప్రొడ్యూసరు ఆయన తర్వాత రోజుల్లో చిరంజీవితోనే తీశాడు. ఇలా దాదాపుగా ఎన్టీఆర్ ప్రొడ్యూసర్లు అందరూ చిరంజీవితో సినిమాలు చేశారు. ఈ ప్రయాణంలో తన వినయము అలా వాళ్ళందరి మనసులు గెలుచుకున్నాడు. టాలెంట్తో మాత్రమే కాదు, టాలెంట్ అనివార్యం. చిరంజీవితో అడ్వాంటేజ్ ఉంది, అతను మంచి పెర్ఫార్మరు అనేది ఉండేదాంతో పాటు వినయంగా ఉంటాడు. ఇలా అంటే ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇప్పటికీ చెప్తాడు, ఆ కోతల రాయుడు తర్వాత ఆయన మొగుడు కావాలని ఒక సినిమా చేశాడు. అది కూడా చాలా పెద్ద హిట్ చిరంజీవితో. ఆ సినిమాలో ఒక సాంగ్ పెండింగ్ ఉంది. ఈలోపు ఆయనకి బాలచంద్ర గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది. 47 రోజులు అనే సినిమా. అది పారిస్లో షూట్. అక్కడికి వెళ్ళాలంటే ఆయన ఆల్రెడీ బాలచందర్ గారు చండశాసనుడు. ఆయన షెడ్యూల్ వేసిన తర్వాత దాన్ని మార్చటం, దీనికోసం ఇంకొక డేట్ ఇవ్వటం ఇలాంటివి ఉండవు. ఆయన మాటే శాసనం లాగా ఉండేది.
ఆయన ఒక డేట్ చెప్పేశాడు వాళ్ళకి. పలానా రోజున మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం అని. అప్పటికి ఇంకా ఓ పాట పెండింగ్ ఉంది ఇక్కడ. ఏంటి పరిస్థితి? నేనొచ్చి అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చాక చేయొచ్చా అంటే, లేదు రిలీజ్ పెట్టుకున్నాను అన్నాడు. అప్పుడు నైట్ కూర్చుని నైట్ అంతా చేసి మార్నింగ్‌కి ఆ పాట కంప్లీట్ చేసి, ఆ రోజు మధ్యాహ్నం నుంచి బయలుదేరి బాలచంద్ర గారితో పాటు వెళ్ళిపోయాడు. అంత డెడికేటెడ్‌గా పనిచేసేవాడు. ఆరోగ్యం సహకరించకపోయినా చేసేవాడు. అది 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఆ పాట ఉంది కదా! సూపర్ హిట్ సాంగ్. అవును. 'అబ్బని తీయని తీయని దెబ్బ' ఆ పాట టైంలో కూడా ఆయన హెల్త్ బాలేదు. కానీ శ్రీదేవి వెళ్ళిపోతుంది. అందుకని పర్వాలేదని చెప్పి ప్రొడ్యూసర్ కోసం మళ్ళీ డేట్స్ ఎప్పుడు ఆవిడ వస్తుందో అప్పుడు మళ్ళీ తన పరిస్థితి ఏంటో తెలియదు. అందుకని చేసేద్దామని చెప్పి చేసేసాడు. ఈ కోఆపరేషను, ఈ వినయము అవి కూడా ఇతనితో ట్రావెల్ అవ్వటం బెటరు అనుకున్నారు. ఈవెన్ దేవివరప్రసాద్ గారు కూడా అలాగే అనుకుని చిరంజీవితో ట్రావెల్ అయ్యాడు. ఆయన నందమూరి ఫ్యామిలీ మనిషి అయినప్పటికీ చిరంజీవితో క్యారీ అవటానికి కారణం తను రీజనబుల్గా ఉంటాడు అని. ఇలా మనసులు చూరగొనటం, ఇలా తను అల్లుకుంటూ వెళ్ళిపోయాడు తన కెరియర్. ఈ ప్రయాణంలో బాలకృష్ణకి ఈ వడ్డించిన విస్తరి కావడంతో తన దగ్గరకు వచ్చిన క్యారెక్టర్లు, తనని ఎలివేట్ చేసేటువంటి క్యారెక్టర్లు, ఇప్పుడు త్రివిక్రమరావు గారు ప్రత్యేకంగా బాలకృష్ణని ఎలా చూపిస్తే బాగుంటుందో ఆ తరహా స్క్రిప్టులు తయారు చేయించేవాడు ఆయన. అందుకని లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు ఈ తరహా సినిమాలు హిట్లు ఇచ్చాడు ఆయన. ఓకే. బొబ్బిలి సింహం ఇవి ఆ బ్యానర్లో మంచి సినిమాలు. చిరంజీవితోనూ మంచి సినిమాలు తీశాడు ఆయన, బాలకృష్ణతోనూ మంచి సినిమాలు తీశాడు. ఇలా నిర్మాతలు బాలకృష్ణ పట్ల ఒక అనుకూలత ఉండేది చిరంజీవి నిర్మాతలకు కూడా. చిరంజీవి కూడా బాలకృష్ణతో ఫ్రెండ్లీగా ఉండడానికే ప్రయత్నం చేసేవాడు. ఎందుకంటే తను స్టార్ కిడ్, ఆ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంకా ఇండస్ట్రీ మీద. రెండోది కులపరమైనటువంటి దీనిలోకి వస్తే దాదాపుగా వాళ్ళ జెండా ఎగురుతోంది, ఇప్పటికీ ఎగురుతోంది. ఆ సందర్భంగా కొంచెం అనుకూలంగా ఉండటం మంచిది అని 2-3 మాటలు ఎవరైనా అన్నా కానీ తను భరించేవాడు. ఈ భరించటం అనేది ఎప్పటిదాకా అంటే ఈ మధ్య ఓపెన్ అవుతున్నాడు ఆయన తన సఫరింగ్స్ నుంచి. ఆ రోజుల్లో తను ఎలా ట్రీట్ చేసేవారు అనేది ఈ మధ్య 2-3 సందర్భాల్లో ఓపెన్ అయ్యాడు చిరంజీవి. అప్పటి వరకు ఎప్పుడూ ఓపెన్ కాల. కానీ సఫికేషన్ ఉంది. తను చేయాల్సిన సందర్భాలు, తను చేయాల్సినటువంటి సినిమాలు కూడా ఆయన చేయలే. ఏది వీళ్ళేమన్నా అనుకుంటారేమో అని. అంటే వంగవీటి రంగా గారు చైతన్య రథం అని సినిమా తీశాడు భానుచందర్ హీరోగా. యాక్చువల్గా ఆ సినిమాలో చిరంజీవితో చేయిద్దామని అనుకున్నాడు ఆయన. అంటే ఒక క్యాస్ట్ ఓరియంటేషన్లో. యాక్చువల్గా రంగా రామారావు గారి అభిమాని. ఓకే. రాధా గారు కూడా రామారావు గారి అభిమాని. ఈ దేవినేని బ్రదర్స్ కృష్ణ గారి అభిమాని. రంగా అందుకో రామారావు గారి అభిమాని. తీరా పార్టీ పెట్టేసరికి ఆయన పార్టీ పెట్టినప్పుడు దేవినేని వాళ్ళు అక్కడ చేరారు, ఈయనేమో కాంగ్రెస్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ చైతన్య రథం సినిమా చేస్తే అంటే రంగాతో అసోసియేషన్ అనేది బహిరంగంగా చెప్తే వీళ్ళు హర్ట్ అవుతారేమో అని చెప్పి తన్ని తాను కంట్రోల్ చేసుకుని వద్దులే బ్రదర్, మీరు ఇంకెవరితోనైనా వెళ్ళండి అని చెప్తే ఆయన భానుచందర్తో చేసుకున్నాడు ఆ సినిమా. అలాగే రంగా హత్య జరిగినప్పుడు దాసరి గారు వెళ్ళాడు అక్కడ ఇండస్ట్రీ నుంచి కదిలినప్పుడు తనతో పాటు చిరంజీవిని కూడా తీసుకెళ్లాలనేది అనుకున్నాడు. కానీ ఈయన వెళ్ళాలనిపించినప్పటికీ కదలలేని కండిషను, వీళ్ళు హర్ట్ అవుతారని ఆయన కామ్గా ఉండిపోయాడు అలా. ఓకే. ఇలా చాలా సందర్భాల్లో తన్ని తాను కంట్రోల్ చేసుకుంటూనే నడిచాడు చిరంజీవి. సఫికేట్ అవుతూనే తన కెరియర్ మీద దృష్టి పెట్టి నడిచినటువంటి సందర్భం. ఈయనది అలా కాదు, బాలకృష్ణది గొడవ వేరు. ఇది క్రమంగా ఎలా తయారైందంటే ఒక దశకు వచ్చేసరికి మేము చాలా
ప్రత్యేకం అని ఆయన ఫీల్ అయ్యేటువంటి కండిషన్ వచ్చేసింది బాలకృష్ణ. ఆ కండిషన్ వచ్చేసిన సందర్భంలో వీళ్ళు ఈ సఫికేషన్ నడుస్తూనే ఉండేది. ఈవెన్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కీలకమైనటువంటి